నమస్కారం. విట్టం కార్యక్రమానికి స్వాగతం. కష్టాలు మరవడానికి సదా భగవంతుని స్మరించు, తప్పకుండా మీ కష్టాలు తీరుస్తాడు. ఇక మన కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు డాక్టర్ ఏడుపుగంటి పద్మజ రాణి గారు మనతో ఉన్నారు. వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. పద్మజ గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు జూన్ 8 కదా, ఈ రోజు పుట్టిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వారు ఏ రంగాల్లో రాణిస్తారు? తప్పనిసరిగా సాధారణంగా వీళ్ళు ఎప్పుడు కూడా సేవా తత్పరతతో ఉంటారు. ఎప్పుడు ఎంతమందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అన్న భావనతో ఉంటారు. చాలా అపరిమితమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. ప్రజల శ్రేయస్సు కోరుతూ ఉంటారు. నిరంతర చింతన, తర్వాత ఎప్పుడు చూసినా వైరాగ్య భావనలతో ఉన్నట్టుగా ఉండడము, ఆలోచిస్తున్నట్టుగా ఉండడము, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రత్యేక లక్షణాలుగా చెప్పాలి. సేవ చేయడంతో పాటుగా దానితో పాటు వీళ్ళకి అకారణంగా అవతల వాళ్ళు వీళ్ళు సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడు ఒకలాంటి ద్వేషభావముగా ఉన్నట్టుగా కనబడతారు. కోప స్వభావాలుగా ఉన్నట్టుగా కనబడతారు. కానీ నిజంగా చెప్పాలంటే కోప స్వభావం కాదు అది. కానీ ఇతరులకు అలాంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే ప్రతి మనిషిలో ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ లాగా వీళ్ళ యొక్క గుణాలు తీసుకున్నప్పుడు వీళ్ళకి ధైర్యము, తర్వాత ప్రజా శ్రేయస్సు, ఉపకారం చేసే గుణము, తర్వాత సద్బుద్ధి, న్యాయంగా ఉండడము, తర్వాత సంయమనం అంటే చాలా బ్యాలెన్స్డ్ గా ఉండడము, అలా పాటించడము, తర్వాత సాహిత్యం మీద విపరీతమైన ఆసక్తి ఉండడము, సంగీత సాహిత్యాల మీద ఇంట్రెస్ట్ ఉండడము, ఇవన్నీ వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ గా చెప్పినప్పుడు వీళ్ళ యొక్క లోపాలుగా కూడా మనం గమనించుకున్నట్లయితే లోపాన్ని కాదు, మెయిన్ గా ఏంటంటే ఒంటరిగా ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడము, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడంలో తొందరగా అర్థం చేసుకోలేని స్వభావంగా ఉండడము, కుటుంబం పరంగా అంటుమట్లట్టుగా ఉండడం అనేది వీళ్ళ యొక్క లోపాలుగా కూడా చెప్పొచ్చు. ఏ వ్యక్తిని సరే తన లోపాలని ఓవర్కమ్ చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి సుగుణాలను పెంచుకున్న వాళ్ళు అవుతారు. అయితే వీళ్ళకి సంబంధించి ఏ రంగాల్లో ఎక్కువగా వీళ్ళు రాణిస్తారని ఇది చూసినట్లయితే వీళ్ళు ఏ రంగమైన ముఖ్యంగా గనులు కానీ, కలప కానీ, తర్వాత దాంతోపాటు మంత్రతంత్ర శాస్త్రాలు కానీ, తర్వాత ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ గా కానీ, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఏదైనా ఇలాంటి శాస్త్రాలు కానీ, వీటితో పాటుగా లిటరేచర్ రిలేటెడ్ గా కానీ వీళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. ఇప్పుడు వైరాగ్య చెందుతూ ఉంటారు. వీళ్ళు ఏది ముట్టుకున్నా కూడా ఆ కార్యక్రమంలో దాని అల్టిమేట్ రిజల్ట్ అంటే దాన్ని సాధించే వరకు నిద్రపోయిన మనస్తత్వం అనేది వీళ్ళల్లో ఉంటుంది. ఓకే. జూన్ 8 పుట్టిన సెలబ్రిటీస్ ఎవరున్నారండి? ఇవాళ పుట్టిన వాళ్ళుగా మనం సినీ ఫీల్డ్ లో మన శిల్పా శెట్టి చాలా ఫేమస్ హిందీ, ఆమెని చెప్పొచ్చు. అలాగే డింపుల్ కపడియా చాలా పెద్ద యాక్ట్రెస్ ఆవిడ. వీళ్ళిద్దరిని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇవాళ వీళ్ళిద్దరు కూడా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి, వీళ్ళ హెల్త్ అన్ని విధాలుగా బాగుండి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని మనం విష్ చేయాలి. ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 జనవరి ఓకే. 1994. 1984 అండి? 1994 అండి. 1995. 4 అండి. 94. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 4 to 6 అండి. ఎర్లీ మార్నింగ్. మార్నింగ్ 4 to 6. 4 to 6. ఓకే. ఓకే, ఎక్కడ జన్మించారు? ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలని కాల్ చేశారండి? నా భవిష్యత్తు ఎలా ఉంటున్నాను? ఓకే, ఇప్పుడు చదువుకుంటున్నారా మీరు? ఇంటర్ అయిందండి. ఓకే. భవిష్యత్తు ఎలా ఉంటుందని అడుగుతున్నావు బాబు. భవిష్యత్తు అంటే ఏం కోర్స్ చేద్దామని, ఏం చేద్దామని ఒక వ్యూ ఏంటి? అంటే నేను జాబ్ చేద్దాం, ఆరోగ్యంగా ఏ విధంగా బాగుంటుందో ఏ కేంద్రంగా మంచుకోవాలనుకుంటున్నావు ఏంటన్నది. ఓకే, తను జాబ్ చేయాలంటున్నారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. మీరు చదువు గురించి మాత్రం అడగట్లేరు. ఓకే, చదువు కాదు ఉద్యోగం గురించి. ఓకే, అయితే ఇతని యొక్క జాతకంలో ఇతను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మనం కనుక చూసినట్లయితే ప్రస్తుతం నడుస్తున్నది అర్ధాష్టమ శని. దీనివల్ల వృత్తిపరంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలోకి వెళ్ళే ప్రవేశించే అవకాశాలు కూడా ఈ సంవత్సరం గట్టిగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా వృత్తికి సంబంధించి ట్రై చేస్తే ఇది చక్కని సమయంగానే దీన్ని చెప్పొచ్చు. అయితే దీంతో పాటుగా ఇంకా ప్రధానంగా నడిచేది మీకు శుక్ర మహాదశలో రవి అంతర్దశ నడుస్తుంది. రవి మీ జాతకానికి వృత్తిపరంగా కూడా యోగకారకుడు. కాబట్టి తప్పనిసరిగా మీకు బిఫోర్ నవంబర్ 22 లోపల
ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే చిన్న చిన్న పరిష్కారాలు పాటించడం మీద మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే మీ యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కటి అవతల వాళ్ళని గ్రహించే శక్తి, సునిశ్చితమైన దృష్టితో పాటుగా దేనైనా అల్లుకుపోగలిగిన శక్తి అతనికి ఉంటుంది. ఇది అతని ప్లస్ పాయింట్. అయితే మైనస్ పాయింట్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకోవాలి. అంటే తన మీద తనకు ఆత్మవిశ్వాసం బాగా ఉన్నా అది కొంతవరకు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళంత వరకు దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేసి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని మామూలు న్యూట్రల్ గా ఉన్నట్లయితే అది చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే ప్రతి సోమవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన, అది కూడా శివాలయం అయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. దాంతో పాటుగా ప్రతి శనివారం కాకపోయినా అట్లీస్ట్ మీకు ఒకసారి వచ్చే మహాశివరాత్రి సమయంలో కానీ, లేకపోతే శని త్రయోదశి సమయంలో కానీ, శనికి మీరు అటువైపు ఉంటున్నారని చెప్తున్నారు కాబట్టి గోదావరి డిస్ట్రిక్ట్స్ వైపు ఉంటున్నారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ మందపల్లి అని ఉంటుంది. ఆ మందపల్లిలో శనికి తైలాభిషేకాలు లాంటివి చేర్చుకున్నట్లయితే చక్కటి పరిష్కారాలు, అంటే చేస్తున్న కార్యక్రమంలో అపజయాలు లేకుండా ముందుకు ఎదగడానికి, మీరు తీసుకున్న గమ్యం వైపు మీరు పరిగెట్టడానికి అన్ని విధాల అనుకూలమైన సమయాన్ని మీరు తయారు చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉన్నది. ఈ రకమైన ఇబ్బందులు మీరు అధిగమించినప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది మీరు చేయండి, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఇంకా మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/10/1986 అండి. 17/10 అండి? 10 అవునండి. చెప్పండి. ఇయర్ చెప్పండి. 1986 అండి. 86. టైం చెప్పండి అమ్మా. ఉదయం 6 నుంచి 7 గంటల లోపు అండి. ఓకే, ఉదయం. ఎక్కడ జన్మించారు? నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, దేని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు మరి? అంటే మా చెల్లెలండి, ఉద్యోగం పెళ్లి గురించి తెలుసుకోవడానికి. ఓకే అమ్మా, తప్పకుండా చెప్తానండి. ఓకే ఓకే, బాగుంది. వివాహానికి సంబంధించి ఉద్యోగపరంగా ఇంకా వీటికి ప్రస్తుతం అష్టమశని అనేది స్టార్ట్ అయ్యి దాదాపు ఇంకో 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఇవి అయినప్పటికీ కూడా దాంట్లో మీకు వచ్చే అవరోధాలలో వృత్తిపరంగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా మీరు ఏదైనా ట్రై చేసుకున్నా మెయిన్ గా నడుస్తున్న దశ మీ లగ్నానికి చాలా ఫేవరబుల్ గా ఉండే శుక్ర మహాదశ నడుస్తుంది. ఆ శుక్రులో కుజుడి అంతర్దశ నడుస్తుంది. కుజుడి ఆ అమ్మాయికి వివాహ కారకుడు కాబట్టి ఈ జాతకానికి తప్పనిసరిగా వివాహానికి సంబంధించి మీరు ఏదైనా ట్రై చేస్తే గట్టిగా ఈ టైంలో తనకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వివాహానంతరం వృత్తిపరంగా తనకు మంచి మార్పులు కూడా రెండు కూడా ఈ సంవత్సరంలోనే అవకాశాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. కాబట్టి అది కూడా దాదాపు మీకు 2012 సెప్టెంబర్ 29 లోపల మీకు రేటుకి డిసైడ్ అయ్యే టైం. కాబట్టి మీరు వీటికి సంబంధించి చిన్న చిన్న పరిష్కారాలు చేయండి. తనకి ఈస్ట్ అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఈస్ట్ రిలేటెడ్ గా కాకుండా ఇంకేదైనా డైరెక్షన్ వైపు తిరిగి తన యొక్క మెయిన్ పనులు చేసుకోవడం అనేది ప్రధానంగా తీసుకోవాలి. మెయిన్ గా ఇన్ ఫ్యూచర్ తన ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కాకుండా చూసుకుంటే చాలా చక్కగా తన ఫలితం బాగుంటుంది. వెస్ట్ బాగుంటుంది, నార్త్ బాగుంటుంది. అలాగే రెండోది దాంతో పాటుగా తన క్రమం తప్పకుండా ఆదివారం సూర్యుడికి సంబంధించిన నవగ్రహాలను దేవాలయానికి వెళ్ళడము, ప్రతిరోజు కనబడే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయడము, ఈ రెండు చేయడం బట్టి వృత్తిపరంగా వివాహపరంగా తనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. చేతికి ఏమైనా రూబీ అంటున్నట్లయితే తీసేయడం కూడా చాలా మంచిది. ఏ రకమైన రత్నం అవసరం లేదు. ఈ పరిష్కారాలు గుర్తుపెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నా పేరు హరిత. హరిత గారు నమస్తే అండి. మా పాప శ్రీదేవి గురించి అడగడానికి వచ్చింది. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1996 నవంబర్ 24 అండి. నవంబర్ 24 అండి? అవునండి. ఓకే, 96. టైం చెప్పండి అమ్మా. తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకండి. ఓకే, ఎక్కడ జన్మించింది? గోదావరి అండి. గోదావరిలో. తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప చదువు ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకున్నా, ఏమైనా దోషాలు ఉన్నాయో రాసి కూడా. ఓకే, ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? అమ్మాయి ఏం చదివిస్తాం అనుకుంటున్నారండి? ఐఐటి అండి. ఐఐటిలో చేర్పించాలనుకుంటున్నారు. అవునా? ఓకే అమ్మా, మీ అమ్మాయి భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారు. ఫర్దర్ ఎడ్యుకేషన్ కి ఐఐటి రిలేటెడ్ గా చదివిద్దాం అనుకుంటున్నారు. బాగుంది. ఆ అమ్మాయికి తప్పనిసరిగా కంప్యూటర్ రిలేటెడ్ గా చేసే అవకాశం ఉంది. తర్వాత కూడా మార్కెటింగ్ రిలేటెడ్ గా జాబ్స్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుత గ్రాహ్యతను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దాంతో పాటుగా మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి, దశలు నడుస్తున్నాయని తీసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో గురుబలం చాలా చక్కగా ఉంది. ఉన్నటి నుంచి అది కూడా ఫేవరబుల్ గానే ఉంటుంది. ఇది 2013 నవంబర్ దాకా గురుబలం కొంతవరకు బాగున్నప్పటికీ కూడా నడిచే ప్రధానమైన దశలో చంద్రమహాదశలో గురు అంతర్దశ అనేది నడుస్తుంది. గురుడు ఈ జాతకానికి బాధకుడు కాబట్టి కొంత రావాల్సిన ఫలితంలో జాప్యం చేయడమో అంత హ్యాపీగా ఉండకపోవడం జరిగినప్పటికీ
చిన్న చిన్న పరిష్కారాలతో ఆ రకమైన ఇబ్బంది మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అందులో ప్రధానంగా ఏం చేయాలంటే ప్రతి గురువారం క్రమం తప్పకుండా దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, ఒకవేళ దానికి వెళ్ళడం కష్టం అంటే అవకాశం ఉండొచ్చు కొన్ని ఊళ్ళలో ఉండకపోయినప్పటికీ సాయిబాబా గుడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా పెడతారు చిన్న దేవుడిగా. సాయిబాబా దేవాలయానికి కానీ వెళ్ళడం మంచిది. దాంతో పాటుగా వెళ్ళినప్పుడు 21 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది ప్రత్యేకంగా చేయాలి. అలాగే శనగలు అక్కడ పంచడం కానీ, దానితో పాటుగా మీరు శనగలకు సంబంధించిన స్వీట్ అంటే శనగపప్పుతో చేసిన మిఠాయి ఇవన్నీ ఉంటాయి, శనగపిండి, ఇవి చేసినట్లయితే అమ్మాయి భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. పెద్ద ఇబ్బంది పడే జాతకం ఏమీ కాదు, తప్పనిసరిగా ప్లస్ గానే ఉండే జాతకము. మీరు అనుకున్నట్టుగా అమ్మాయి ఫర్దర్ ఎడ్యుకేషన్ 2013 నవంబర్ నుంచి చాలా చక్కగా ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకున్నాం. హలో హలో అమ్మా, నమస్తే నా అండి. పేరు నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు జయంత్ రెడ్డి అమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/6/1959. ఏంటంటే మరొకసారి రిపీట్ చేయండి. 13/6/1959. ఓకే, 59. టైం చెప్పండి. 4:22 AM. 4:20 మధ్యాహ్నం AM. AM. ఓకే అండి, ఎక్కడికి వెళ్ళించారు? పొద్దున్న మార్నింగ్ అమ్మా, ఖమ్మం. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. ఓకే, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేనా? వైవాహిక జీవితమా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్? ఓకే అండి, తప్పకుండా చెప్తారండి. ఓకే, తప్పకుండా. అంటే ప్రధానంగా మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళ జాతకం ప్రకారం ఏంటంటే వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ఇద్దరిది కూడా చూసుకుంటే ఇంకా మనకు క్లారిటీ మనకు అర్థమవుతుంది. లేని పక్షంలో ఏమి చిన్న డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నా కూడా ప్రస్తుతం ఇప్పటిదాకా అంటే దాదాపుగా 2004 నుంచి ఇప్పటిదాకా నడిచిన గ్రహస్థితి అంటే రేపు ఆగస్టులో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏల్ నాట్స్ అని నడవడం బట్టి వైవాహిక జీవితంలో కొన్ని రకాలు అంటే ఇద్దరికి ఒకేసారి సైమల్టేనియస్ గా నడిచినా, లేకపోతే ఒకరికి ఏల్ నాట్స్ ఒకరికి అష్టంశన అర్ధాష్టంశలు లాంటివి నడుస్తున్నా, లేకపోతే ఇంకేమన్నా దశలు ఇద్దరికి కోఆపరేటివ్ గా లేకపోయినా నడుస్తున్న మెయిన్ గ్రహస్థితిలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని రకాలైన అపార్థాలు అనేవి చోటు చేసుకోవడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. మీకు అది రేపు ఆగస్టు దాకా ఆ రకమైన పీరియడ్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రాహులో మీకు బుధుడు నడుస్తుంది. ఇది కూడా మీకు 2013 జూలై దాకా ఉంది. మీకు రాహులో ఎప్పుడైతే మెర్క్యూరీ నడుస్తుందో మెర్క్యూరీ అనేది మీ జాతకానికి కుటుంబ కారకుడు అవ్వడము, అలాగే ఈ రాహు కూడా మీకు అంత ఇవ్వాల్సినంత బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే పంచమం అంటే మీ ఆలోచన విధానాల్లో కానీ లేకపోతే మీ యొక్క పరిస్థితుల్లో ఈ ఏలినడిసిన వల్ల మీ ఆలోచన విధానాలు వీటన్నిటి వల్ల కూడా మీకు వైవాహిక జీవితంలో కొన్ని రకాలైన ఇబ్బందులను ఎదురవడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి చిన్న చిన్న పరిష్కారాలు మీరు పాటించండి. మొట్టమొదటి వెస్ట్ ఫేసింగ్ కాకుండా ఉండడం అనేది ప్రధానంగా చూసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, దాంతో పాటుగా మీరు ప్రతి శనివారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయాలి. ఆ దేవాలయం కూడా ఏదైనా వీలైతే వీళ్ళందరికీ శనిగ్రహానికి సంబంధించిన దేవాలయం అంటే నవగ్రహాల దేవాలయానికి వెళ్తే చాలా మంచిది, మొదటిది. అలాగే దాంతో పాటుగా మీరు వెళ్ళినప్పుడు ఆ దేవాలయం సరౌండింగ్స్ లో ఎవరైనా దేశాలు ఎవరున్నప్పటికీ కూడా మీకు వీలైనంత వరకు ఏదైనా దానం చేయడం అనేది మీరు ఎక్కువ చేయడం మొదలు పెట్టినట్లయితే ఇది కూడా చక్కటి పరిష్కారం. అలాగే ఇక్కడ మీరు వీళ్ళు ఉన్న దేవుడు అని చెప్పారు, ఒకవేళ మీరు ఉండే ఊళ్ళో కనుక లక్ష్మీ గణపతి దేవాలయం ఉన్నా లేకపోతే మీరు వెళ్ళగలిగితే హిందూపూర్ దగ్గర దేవాలయం ఉంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అన్నిటికీ కూడా అక్కడ ఒక దేవాలయం, అక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా మంచి పరిష్కారాలుగా చెప్పొచ్చు. 19 శనివారాలు క్రమం తప్పకుండా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళడము, వెస్ట్ ఫేసింగ్ కాకుండా చూసుకోవడము. చేతికి ఏ రకమైన రత్నాలు ధరించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ చేతికి ఉన్నట్లయితే గోమేధికం లాంటి ఏదైనా పెట్టుకున్నారేమో చూసుకోండి, ఉంటే తీసేయండి. ఈ రకమైన కార్యక్రమాలను మీరు చేసిన మీద తప్పనిసరిగా వైవాహిక జీవితంలో రేపు ఆగస్టు 18 తర్వాత మీకు చాలా చక్కటి మార్పులు, మీకు మానసికంగా అన్ని రకాలుగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇక మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ మా అమ్మాయి హలో చెప్పండి అమ్మా. మా అమ్మాయి పేరు శ్రవంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 1986 అక్టోబర్ 24 అండి. అక్టోబర్ 24 అండి. అవునండి. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 2 గంటలు ఆ టైం అండి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలు. ఓకే ఓకే. ఎక్కడ జన్మించింది తను? ఖమ్మంలో అండి. ఖమ్మంలో. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి మరి? ఆ అమ్మాయి మ్యారేజ్ విషయంలోనేనండి. కొంచెం వాళ్ళకు అంతగానో ఇదిగా లేదు ఇద్దరు భార్యాభర్తల మధ్యన. లాస్ట్ జూన్ లో అయింది మ్యారేజ్. ఓకే ఓకే. వారి వైవాహిక జీవితంలో
సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా చెప్తారండి. యాక్చువల్గా ఈ సమస్యలు కూడా కారణం ఏంటనేది మనం పరిశీలించినట్లయితే జాతక చక్రం ప్రకారం దాదాపుగా మొన్న 2011 నవంబర్ దాకా కూడా తనకి నడిచిన దశ అర్ధాష్టమ శని అనేది ఒకటి నడవడం, రెండోది ప్రధానమైన దశ శనిలో శుక్రుడు అనేది నడిచింది. ఈ జాతకానికి ఈ శుక్రుడు అనేది కొంత బాధాకరుడు కాబట్టి తప్పనిసరిగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి కారణం ఈ శుక్రుడు ఈ అర్ధాష్టమ శని కారణంగా జరిగింది తప్ప ఇంకోటి కాదు. అయినా సరే రేపు ఆగస్టు తర్వాత నుంచి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. ఈ మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కలకల లాంటివి కానీ దూరమయ్యే అవకాశం ఉంది. అయితే చిన్న చిన్న పరిష్కారాలు మీరు పాటించాలి. ఒకవేళ చేతికి ఏమన్నా ఆల్రెడీ డైమండ్ ఉన్నట్లయితే డైమండ్ తీసేయండి, ఫస్ట్ నెంబర్ 1 రెమెడీ అది. అలాగే ఆగ్నేయ దోషం అనేది ఇంటికి ఉండకూడదు. అంటే మనం ఉండే డైరెక్ట్ గా ఈస్ట్ గానే ఉంది కదా, ఈస్ట్ తర్వాత వెస్ట్ బాగానే ఉన్నాయనుకుంటే సరిపోదు. మీకు తెలియకుండా ఒకవేళ మీరు దిక్సూచి పెట్టి చూసినట్లయితే కొంచెమైనా ఆగ్నేయ టర్న్ అయి ఉన్నా, లేకపోతే ఆగ్నేయ ఎంట్రన్స్ ఉన్నా, ఆగ్నేయ భాగంలో కట్ అయి ఉన్నా, క్రాస్ ఉన్నా, వీల్సులు ఉన్నా, ఇవన్నీ ఆగ్నేయ దోషాలుగా చెప్తాను. కొంతమందికి ఆగ్నేయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా అవి తన యొక్క జాతకానికి, అందరికీ కాదు, తన జాతకానికి ఇబ్బంది కలిగజేస్తాయి. కాబట్టి ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవడం అనేది ప్రధానంగా చేయాలి. అలాగే ఒకవేళ అవి సరి చేసుకోలేని పక్షంలో కనీసం వీళ్ళంత వరకు ఆగ్నేయం తిరిగి కాకుండా తన వర్క్స్ అన్ని ఈస్ట్ కానీ వెస్ట్ కానీ తిరిగి చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం. తన ఉండే రూమ్ అయినా కూడా ఈస్ట్ వెస్ట్ ఎంట్రన్స్ లాంటివి అయితే బాగుంటుంది. అదొకటి ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇక రెండోది ఏంటంటే దీంతో పాటుగా క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన, అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మహాలక్ష్మి అష్టోత్తరాన్ని కనుక పఠించుకున్నట్లయితే చక్కటి దీనిగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆగస్టు 20 తర్వాత నుంచి అన్ని విధాలా అమ్మాయికి ఫేవరబుల్ గా ఉంటుంది. చిన్న చిన్న కలతలన్నీ రూపు మాసిపోతాయని చెప్పొచ్చు. ఓకే, ఇక మరికొంతమంది కలర్స్ మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 8, 17, 26 తేదీలో జన్మించిన వారికి వారమంతా ఏ రంగులు ధరించాలి? ఈ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విత్తన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, సంఖ్యాశాస్త్రం ప్రకారం 8, 17, 26 తేదీలో జన్మించిన వారికి మరి వారం మొత్తం ఏ రంగులు ధరించాలంటారు? సాధారణంగా వీళ్ళకి పడే రంగులు ఏంటంటే 8, 17, 26 అంటే వీళ్ళు 8వ నెంబర్ సంఖ్యగా చెప్తాం. ఈ నెలలో పుట్టినప్పటికీ 8వ తారీఖు 17, 20 టోటల్ చేస్తే ఇది 8 కిందకు వస్తుంది. వీళ్ళకి సాధారణంగా పడే రంగులు ఎవరికైనా సరే వీళ్ళకి ముదురు రంగులు, అలాగే మీకు ముదురు బూడిద రంగు అంటాం అదొకటి, బ్లూ కలర్ ముదురు బ్లూ కలర్ ఒకటి, తర్వాత దాంతో పాటుగా వీళ్ళకి ఈ రకమైన ముదురు రంగులతో పాటు బ్లాక్ కలర్, ఈ 4 కూడా ప్రధానంగా చెప్తాం. అయితే ఆదివారం నుంచి శనివారం దాకా తీసుకున్నప్పుడు ఆదివారం నాడు వీళ్ళు ముదురు బూడిద రంగు వేసుకోవడం అనేది, సోమవారం వచ్చేప్పటికి ఏదైనా ముదురు రంగు వాడడం అనేది, ఇక దాంతో పర్పుల్ కలర్ కూడా వీళ్ళకి బాగా పడుతుంది. పర్పుల్ కలర్ ఉంది వీళ్ళకి. మంగళవారం గురువారం కూడా పర్పుల్ కలర్ అనేది వాడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దాంతోపాటు బుధవారం వచ్చేప్పటికి బ్లూ కలర్, మామూలు బ్లూ కలర్ వాడాలి. ఇక శుక్రవారం వచ్చేప్పటికి ముదురు బ్లూ కలర్ వాడాలి. దాంతో పాటుగా శనివారం నాడు బ్లాక్ గానీ ముదురు బ్లూ కలర్ కానీ, అంటే శనివారం మేజర్ గా 8వ తారీఖు వాళ్ళకి ఫేవరబుల్ డేగా చెప్తాం కాబట్టి వాళ్ళకి ఆ రోజున ముదురు బ్లూ కానీ లేకపోతే ఎనీ ముదురు రంగు వాడినా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. సోమవారం నాడు ఇందాక చెప్పిన పర్పుల్ కలర్ బ్లాక్ గా వాడచ్చు. ఎనీ డార్క్ కలర్ వీళ్ళకి బాగా సెట్ అవుతుంటారు. ఎనీ డార్క్ కలర్ ముఖ్యంగా ఏంటంటే ముదురు రంగుల్ని మెయిన్ గా తీసుకున్నప్పుడు దాంట్లో కూడా ఈ పర్పుల్ కలర్, ఈ ముదురు బూడిద రంగు, తర్వాత ముదురు నీలం రంగు, నలుపు రంగు, దాన్ని ఈ రకంగా డివైడ్ చేసుకుంటూ పెడితే బాగుంటుంది. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. ఓకే, మీరు చాలా డిస్టర్బెన్స్ ఉంది మీ కాల్, దయచేసి కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఓకే, 94 నవంబర్ 28 22. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఏ టైంకి జన్మించారో చెప్పండి. ఫస్ట్ టైం చెప్పాలమ్మా. టైం ఏ టైంకి జన్మించారు? 9 గంటలు. ఇది ఉదయమా సాయంత్రం అండి? ఓకే, ఇప్పుడు చెప్పండి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? ఓకే అమ్మ, తప్పకుండా చెప్తారు. వివాహం గురించి ఏ రాశి నక్షత్రం ఈ 3 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే
వివాహానికి సంబంధించి 1994లో పుట్టినట్టున్నాడు కదా. 94 అయితే ఏ రాశి తనకి నక్షత్రం ఏంటి? రాశి ఏంటంటే నిజం రాశి వచ్చిందమ్మా. నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం వచ్చింది. అయితే తనకి వివాహ సమయం అయితే ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది గురు మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. కనీసం తనకి రావాల్సింది శని మహాదశలో దాదాపుగా మీకు మెర్క్యూరీ వీనస్ ఇలాంటివి వచ్చేదాకా కూడా 2019 దాటేదాకా కూడా వాటి అవకాశం కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి మిగిలిన జీవితం అంతా కూడా బాగుండడానికి చిన్న చిన్న పరిష్కారాలను పాటించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మెయిన్ గా అతనికి ఉత్తరం ఒకటి ఉత్తరవాయువు ఒకటి కాకుండా చూసుకోండి, భవిష్యత్తు చాలా చక్కగా ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకున్నాం. హలో హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మా పేరు లక్ష్మి అండి. మేము రామగుండం నుండి కాల్ చేస్తున్నామండి. అమ్మ మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. మా పేరు లక్ష్మి అండి. మేము రామగుండం నుండి కాల్ చేస్తున్నామండి. లక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ తారీఖు ఓకే 1వ నెల ఓకే 1988. ఓకే టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:05. ఓకే ఎక్కడ జన్మించారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే దేని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు మరి? మాది MBA అయిపోయిందండి, జాబ్ రాలేదండి ఇంకా. ఏ టైంకి జన్మించారో మరొకసారి రిపీట్ చేయరా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. ఏ టైంకి జన్మించారండి? 4:05 సాయంత్రం అండి. ఓకే ఓకే ఇప్పుడు చెప్పండి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? అయిపోయిందండి, 1.5 year అవుతుంది, ఇంకా జాబ్ రాలేదు. బ్యాంక్ వాటి కోసం ట్రై చేస్తున్నాం, రాస్తున్నామండి. ఓకే ఇంకా వివాహం కూడా ఇంకా సెట్ అవ్వలేదండి. ఓకే మీ ఉద్యోగం గురించి వివాహం గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారు. మేము పూజలు కూడా చాలా చేయించామండి. ఓకే అమ్మా, ఇప్పుడు తగిన రెమెడీస్ పద్మజ గారు చెప్తారు, వినండి. ఓకే అండి. తప్పనిసరిగా మొట్టమొదటి ఏంటంటే ఇతనికి ఇప్పటిదాకా నడిచిన దశ వల్ల ఆశాభంగాలు చేద్దామనుకున్నా కూడా చేయలేని పరిస్థితులు రావడము, డెవలప్ అవ్వాల్సిన టైంలో డెవలప్ అవ్వడానికి కూడా రకరకాల ఇబ్బందులు పడ్డం అనేదంతా కూడా నడిచిన గ్రహ దశల్లో సూచిస్తున్నాయి. అంటే ఏళ్ళ ఎప్పుడు కూడా వ్యక్తిని సెటిల్ చేయడం మాత్రమే కాకుండా వ్యక్తి కొన్ని రకాలైన ఆశాభంగాలు కలిగించడము, అంటే ఆ జాతకానికి గనక శని ఫేవరబుల్ కాని పక్షంలో కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా చివరికి ఫేవరబుల్ గానే టర్న్ అవుతుంది. అంటే ఇతనికి దాదాపుగా 2004 నుంచి తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా కూడా నడిచింది ఏళ్ళ నడిచింది. కాబట్టి ఈ ఎఫెక్ట్ వల్ల అన్ని కూడా దరిదాపుల్లో వచ్చినట్టుగాను అవి ముందుకి ఉపయోగకరంగా లేకుండా ఉండడం జరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ ఆగస్టులో పూర్తిగా దాని యొక్క ఇంపాక్ట్ అంటే దాని ప్రభావం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇంకా అందులో సందేహం లేదు. ఇక వృత్తిపరంగా అతను ఎదుగుదాం అనుకుంటే ఇది కరెక్ట్ టైము. ఇప్పుడు తనకి తప్పనిసరిగా వృత్తిపరంగా మంచి జాబ్ వచ్చే టైము. అయినప్పటికీ కూడా 2013 నవంబర్ నుంచి ద బెస్ట్ టైం, 2013 ఏప్రిల్ నుంచి అతనికి దేంట్లోకి వెళ్ళినా కూడా అది బాగా రాణించే టైంగా దాన్ని చెప్పాలి. ఇప్పుడు అవకాశం కనబడుతుంది, దాన్ని ఉపయోగించుకుని ఎదిగేదంతా కూడా 2013 ఏప్రిల్ నుంచి కనబడుతుంది. ఇక తర్వాత వివాహానికి సంబంధించి కూడా దాదాపుగా మీకు 2014 దాకా కూడా టైం ఉంది. అంటే ఈ స్పాన్ లోనే దానికి రిలేటెడ్ గా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ పడుతుంది. కాబట్టి అతనికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మీకు డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా 2014-15 మధ్య సెటిల్మెంట్, వృత్తిపరంగా అభివృద్ధి అనేది 2013 ఏప్రిల్ నుంచి కనబడుతుంది. చిన్న చిన్న పరిష్కారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎన్నో పూజలు చేయించుంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఏం నడిచింది కాబట్టి ఇవన్నీ జరిగే ఉంటాయి. అయినప్పటికీ కూడా చిన్నవి ఇప్పుడు ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రతినిత్యము కూడా శనికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం అనేది ప్రధానంగా చేయాలి. అలాగే కేవలం టెంపుల్కి వెళ్ళి రావడం అంటే 19 శనివారాలు మీరు నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి రావడం అనేది రెండోది చేయండి. అలాగే దాంతోపాటు విష్ణు సహస్రనామాలు వినడం అనేది బాగా చేయండి. ఇంత మంచి పెద్ద పెద్ద పరిహారాలు ఏం లేవు, మీరు వెస్టర్న్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెస్టర్న్ అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి వీళ్ళంతవరకు వెస్టర్న్ రిలేటెడ్ గా మాత్రం తిరిగి ఏ కార్యక్రమాలు చేసుకోకుండా ఉండండి. ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ మీకు చాలా బాగా సూటబుల్ గా పడతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకమైన స్టోన్స్ ధరించకుండా ప్రతి శనివారం నవగ్రహ దేవాలయానికి వెడుతూ మీరు ఈ రకమైన విష్ణు సహస్రనామాలు ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే చివరి కలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే, నా పేరు రాజేంద్ర. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అన్నయ్య గురించి తెలుసుకున్నాను. ఓకే తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 26, ఓకే 1992. 92 టైం చెప్పండి. మార్నింగ్ 3 నుంచి 5 వరకు ఉంటుంది. 3 నుంచి 5 మధ్యలో మార్నింగ్. అవునండి. ఎక్కడ జన్మించారండి ఆయన? ఈస్ట్ గోదావరిలో. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? అంటే మా అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా మానసికంగా ఉంటాడండి, తెలియగల అబ్బాయి కాదు. అబ్బాయి ఎప్పుడు తెలియని పరస్పర మార్గాలు తెలియదు.
ఓకే, అబ్బాయి మీ అన్నయ్య మానసిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా చెప్తాను. చాలా చక్కటి ప్రశ్న అడిగారు, మంచిది ఇది. ఏంటంటే మానసికంగా ఇప్పుడు దాకా స్థిమితంగా లేడు, అతను ఎప్పుడు సెట్ అవుతాడన్నది జాతకపరంగా తీసుకున్నట్లయితే అతను పుట్టింది స్వాతి నక్షత్రంలో, అంటే పుట్టే టైంకి రాహు మహాదశతో అతను స్టార్ట్ అయింది. రాహు మహాదశ నుంచి ఇప్పుడు అతనికి గురు మహాదశ కూడా స్టార్ట్ అయింది. జాతకానికి గురుడు బాధకుడు, అంటే ఇప్పుడు దాకా నడిచిన టైం కానీ ఇక ముందు ఇప్పుడు నడుస్తున్నది కూడా అతన్ని కొంచెం శారీరకంగా డెవలప్మెంట్ అనేది మానసికంగా మాటల విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ మెంటల్ మెచ్యూరిటీ అనే దాంట్లో కొంత ఇబ్బంది పెట్టే సమయంలో నడుస్తున్నది కూడా. ఇప్పుడు దీని పరిష్కార మార్గాలను తెలుసుకోవడం అనేది చాలా చక్కటి విషయం. దీనికి సంబంధించి ఇతనికి ఆల్రెడీ ఏలినాడ్స్ కూడా స్టార్ట్ అయింది. ఈ 2009 నుంచి దాదాపు 2017 దాకా ఉండడం అనేది కూడా జరుగుతుంది. అయినప్పటికీ ఈ జాతకానికి ఏలినాడ్స్ మేలే చేస్తాడు కాబట్టి తప్పనిసరిగా అతనికి అన్ని విధాలా ఫేవరబుల్ గానే ఉండే రెమెడీస్ పాటిస్తూ దాన్ని మంచిగా మీరు టర్న్ చేసుకోవచ్చు. మొట్టమొదటి ఏంటంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో మీరుండే ఇల్లు ఈశాన్యం ఫేసింగ్, అంటే ఈశాన్యంలో ఎంట్రన్స్, ఈశాన్యంలో ప్రవేశ ద్వారం కానీ, ఈశాన్యం తగ్గడం కానీ, లేకపోతే ఈశాన్యం పొడిగించబడ్డం కానీ, ఈశాన్యంలో వీధులు ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ అది అద్దెల్లో అయితే వీళ్ళంతవరకు మారండి. అద్దెలో ఉన్న సొంతంగా ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే వీళ్ళంతవరకు ఈశాన్యంలో అసలు లేకుండా మీరు చూసుకుంటే అది చక్కటి పరిహారంగా చెప్పాలి. మొట్టమొదటి నెంబర్ 1 అది. ఇక నెంబర్ 2 దాంతో పాటు వేయించాలంటే ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అతనికి. కానీ ప్రతి గురువారం వీలైనంత వరకు ఏదైనా దేవాలయం అతనికి ఏది వీలైతే దానికి వెళ్ళినట్లయితే చక్కటి పరిహారంగా చెప్తాము, అదొకటి. అలాగే దేవాలయం దగ్గర అతని చేతితో అతను అరటిపళ్ళు పసుపచ్చటి ఆవుకి పెట్టడం కానీ, లేకపోతే శనగలు దానం చేసినట్టుగా కానీ, శనగలతో చేసిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉండే బీద వాళ్ళకి పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్లయితే చాలా చక్కటి పరిష్కారంగా చెప్తాము. దీంతో పాటుగా శనికి వీడికి జపాలు హోమాలు ఒకసారి చేయించుకోండి, ఇది కూడా చక్కటి ఇది. వీటితో పాటుగా దుర్గాదేవికి సంబంధించిన దుర్గా స్తుతి అనేది మీరు నిత్యం వినడం అలాంటివి చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటితో పాటుగా మీరు అతనికి సంబంధించి అతని దగ్గర వీలైనంత వరకు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మాటని మనసులోనే అతను అనుకునేట్టుగా అతనికి ఆ ఒక్క లైన్ అలవాటు చేయండి, ఒక శ్లోకం. దాని పరంగా కూడా అద్భుతమైన మార్పుని తప్పనిసరిగా వస్తుంది. సో వాస్తుపరంగానూ జ్యోతిషపరంగానూ అలాగే ఈ రకమైన శ్లోకాన్ని వినడము పఠించడము ఇవన్నీ చేయడం ద్వారా తప్పనిసరిగా ఇప్పటిదాకా ఉన్నది ఇక ముందు ఉండేది మీరు కనుక చూసుకున్నట్లయితే ఆ వేరియేషన్ అంటే ఆ తేడా తప్పనిసరిగా మీకు కనబడుతుంది. అతను చాలా చక్కగా కోలుకొని అన్ని విధాలా బాగుండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ పాటించినట్లయితే. ఓకే అండి పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్ 7702344003 లేదా 7702344005 నంబర్స్ కి కాల్ చేయండి, లేదా మా చిరునామాకి ఉత్తరాల ద్వారా తెలియచేయండి. ఇది వాటి గుడ్. తిరిగి సోమవారం గుట్టంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మా చిరునామా గుడ్ టైమ్, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.